నమస్తే. నర్సంపేట టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క ఆరోగ్యం అత్యంత ఆందోళనగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా నిన్ననే 2 పవర్ఫుల్ ఇంజెక్షన్లు ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన కూడా కనబడట్లేదు అన్నట్టుగా, అలాగే మెదడుకి ఆక్సిజన్ అందట్లేదు అని వైద్యులు ధృవీకరించడం జరిగింది. ముఖ్యంగా ఆయన కోలుకునేందుకు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఒక ప్రత్యేకమైనటువంటి వైద్య బృందాన్ని హైదరాబాద్కు రప్పియడం, అలాగే యశోద ఆసుపత్రిలో వెంటిలేటర్ పైన ఆయన చికిత్స పొందడం, ఇప్పటివరకు ఒక పక్కన అనేక రకాలైనటువంటి అధునాతనమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ బాడీ ఏ విధంగా సహకరించట్లేదు అన్నట్టుగా అర్థమవుతూ ఉంది. ఈరోజు ఒక కీలకమైనటువంటి ట్రీట్మెంట్ని ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే స్వతహాగా వెంటిలేటర్ పైన ఆయన ఆక్సిజన్ తీసుకుంటున్నటువంటి ఈ పరిస్థితి నేపథ్యంలో స్వయాన ఆయనే ఆక్సిజన్ తీసుకునేందుకు ఆయన బాడీ ఏమైనా సహకరిస్తుందా అన్నటువంటి దానిపైన వైద్యులు ఇప్పటికే రకరకాలైనటువంటి వాటిని పరిశీలించి గొంతు దగ్గర చిన్న రంధ్రం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికోసం కుటుంబ సభ్యులతోటి కూడా, ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ కూడా కావాలి కాబట్టి వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు చాలా అత్యంతమైనటువంటి ఒక కీలకమైనటువంటి ట్రీట్మెంట్కి ఇలా పెద్ది సుదర్శన్ రెడ్డికి అందించబోతా ఉన్నారు. మరి 5 రోజులు అవుతుంది. 5 రోజుల కానించి ఇప్పటివరకు బాడీలో ఎటువంటి రెస్పాండ్ లేదు, మరొక కదలిక లేదన్నట్టుగా అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసినప్పటికీ మరి ఇప్పటికే 72 గంటలలో ఖచ్చితంగా ఏదైనా స్పందన ఉంటుంది, 72 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని చెప్పేసి వైద్యులు చెప్పిండ్రు. మరి 72 గంటలు అయిపోయింది, ఆల్రెడీ 5 రోజులు అవుతుంది. 5 రోజులైనా కానీ ఇప్పటివరకు బాడీలో ఎటువంటి కదలికలు లేవు, ఇంకా కూడా కోమాలోనే ఉన్నాడు. సో కోమాలకు వెళ్ళి బయటకు వస్తేనే, అంటే ఏమైనా బాడీ ట్రీట్మెంట్కి ఏమైనా సహకరిస్తే మాత్రమే వాళ్ళు తదుపరిగా ఇంకేమైనా ట్రీట్మెంట్ చేసేటువంటి సామర్థ్యం ఉంటుంది. కానీ బాడీ ఇప్పటివరకు కూడా సహకరించట్లేదు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. పెద్ది మెదడుకు అసలు ఆక్సిజన్ అందట్లేదట. ఎందుకంటే మెదడుకి ఆక్సిజన్ అందకపోతే మెదడులో ఎలాంటి కదలిక లేనప్పుడు ఇక అక్కడి నుంచి వచ్చేటువంటి మెదడు పనిచేయనప్పుడు ఇక బాడీ కూడా ఏమో సహకరిస్తుంది. ఎటువంటి కదలికలు ఉంటే ఏ కదలికలు ఉండవు కదా. కాబట్టి అదే కోణంలో మిగతా సంబంధించినటువంటి చాలామందిని వైద్యులు ఎవరైతే ఈ గుండె సంబంధించినటువంటి వైద్యులు ఎవరైతే ఉంటారో, గుండెపోటుకి గురైనటువంటి వ్యక్తులకు చికిత్స అందించేటువంటి పెద్ద పెద్ద డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇప్పటికీ హైదరాబాద్కి రప్పించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ సైతం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది, ముఖ్యంగా పెద్ద విషయంలో. ఎందుకంటే మొదటి నుంచి ఆయనే బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం, దాని తర్వాత 5 రోజుల క్రితం ఇంటి దగ్గరనే గుండెపోటుకి గురైన తర్వాత రోహిణి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా బీఆర్ఎస్ పార్టీ చాలా దీన్ని సీరియస్గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో పెద్దకి ఏం కాకూడదని చెప్పేసి కేటీఆర్ వెళ్ళిండు, హరీష్ రావు వెళ్ళిండు. సో రోహిణి హాస్పిటల్లోనే చనిపోయిండు అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. దాని తర్వాత లేదు మేము 9 సార్లు సిపిఆర్ చేసినాం, 9 సార్లు సిపిఆర్ చేసిన తర్వాత కొంత స్పందన ఉంది, సో మెరుగైనటువంటి వైద్యం అందించాలంటే హైదరాబాద్కు రిఫర్ చేయడం జరిగింది రోహిణి హాస్పిటల్ డాక్టర్లు. అక్కడ నేరుగా కూడా రోహిణి హాస్పిటల్లో చేరేసరికినే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ, సో ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది పెద్ద డాక్టర్లను ఇక్కడికి పిలిపించి అప్పటి నుంచే వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తూ ఉన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డికి. చాలామంది ఇప్పటికే యశోద హాస్పిటల్ దగ్గర కానీ రోహిణి హాస్పిటల్ దగ్గర కానీ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, అలాగే ఆయన ఎమ్మెల్యేగా నర్సంపేటలో పనిచేస్తున్న ఆయన సొంత నియోజకవర్గం కూడా నర్సంపేట కాబట్టి వేలాదిగా తను చూడడానికి రావడం జరిగింది. ఇప్పుడు కూడా సికింద్రాబాద్లో ఉన్నటువంటి యశోద ఆసుపత్రుల దగ్గర చాలామంది రెగ్యులర్గా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా ఆడికొచ్చి ఆ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. సరే ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం కుటుంబ సభ్యుల్లో కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇలా న్యూరో ప్రాగ్నోస్టికేషన్ అన్నటువంటి ఒక ట్రీట్మెంట్ని, అత్యంత కీలకమైనటువంటి ఈ ట్రీట్మెంట్ని ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. సో 2 ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత కూడా ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఈ యొక్క న్యూరో ప్రాగ్నోస్టికేషన్ అన్నటువంటి ఈ ట్రీట్మెంట్ చేసి గొంతు దగ్గర ఒక చిన్న రంధ్రం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో ఎట్లాంటి స్పందన లేదు కాబట్టి బాడీ నుంచి వెంటిలేటర్ల పైనే ఈయనకు చికిత్స అందిస్తూ ఉన్నాడు. యశోదలో ఉన్నటువంటి అడ్వాన్స్ క్రిటికల్ కేర్ మెకానికల్ వెంటిలేటర్ పైనే ఈయనకు చికిత్స అందిస్తూ ఉన్నది. ప్రతి 24 గంటలకు ఒకసారి హెల్త్ బులెటిన్ సైతం కూడా వాళ్ళు విడుదల చేస్తూ ఉన్నారు. చూసుకోవచ్చు పెద్ద మెదడుకి అందనటువంటి ఆక్సిజన్ అని చెప్పేసి కనబడతా ఉంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. తీవ్రమైనటువంటి
పల్సనరీ ఎంబోలిజం కారణంగా గుండెపోటుకు గురైన ఆయన ప్రస్తుతం అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ వెంటిలేటర్ పైనే ఆయనకు చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. మెదడుకు ఆక్సిజన్ లోపం వల్ల న్యూరాలజికల్ నష్టం జరిగినట్లు పరీక్షలు తేలింది. సో 72 గంటల తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి వైద్యులు చెప్పిండ్రు. అప్పటికే వైద్యులు సైతం కూడా 72 గంటల తర్వాత అని చెప్పినప్పటికీ ఇప్పుడు 72 గంటలు దాటిపోయినా కానీ పెద్ద ఆరోగ్యం పైన ఎలాంటి ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రకటన అయితే కనపడట్లేదు. రోజు రోజుకు ఆరోగ్య పరిస్థితి సైతం కూడా చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈయనంతా కూడా అడ్వాన్స్ క్రిటికల్ కేర్ యూనిట్లో ప్రత్యేక డాక్టర్ల నిపుణుల బృందం పర్యవేక్షణలోనే ఈ చికిత్స కొనసాగుతుంది. సో హెల్త్ బులెటిన్లో వాళ్ళు కూడా ప్రతి 24 గంటలకు ఒకసారి యశోద ఆసుపత్రి వైద్యులు వాళ్ళు చెప్తా ఉన్నారు. యశోద డాక్టర్లు వెల్లడించినటువంటి వివరాలు చూస్తే పెద్ద సుదర్శన్ రెడ్డికి తీవ్రమైనటువంటి పల్సనరీ ఎంబోలిజం కారణంగానే రక్త ప్రసరణ వ్యవస్థ ఒక్కసారిగా దెబ్బతిందని, దీంతో ఆయన షాక్ గురి కావడంతో గుండెపోటు వచ్చిందని వాళ్ళు తెలపడం జరిగింది. పెద్ద సుదర్శన్ రెడ్డికి గుండెపోటు వచ్చిన తర్వాత మొదట వరంగల్లోని రోయిన్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించి సుమారు 45 నిమిషాల పాటు సిపిఆర్ అలాగే అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ నిర్వహించారు. గుండె స్పందనను పునరుద్ధరించారని డాక్టర్లు తెలిపారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం వరంగల్ నుంచి హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించిన ప్రస్తుతం పెద్ద సుదర్శన్ రెడ్డి మెకానికల్ వెంటిలేటర్ సాయంతోనే చికిత్స కొనసాగుతుందని ఆసుపత్రి సంబంధించినటువంటి యశోద ఆసుపత్రి వైద్యులు తెలుపుతా ఉన్నారు. తక్కువ మోతాదులో మందులతో బీపీ ఇతర కీలక అవయవాల పనితీరు నిలకడగా ఉన్నప్పటికీ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి మాటలు కానీ నొప్పి ఉద్దీపనలకు కానీ ఎలాంటి అర్థవంతమైన న్యూరాజికల్ స్పందన కనిపించలేదని డాక్టర్లు చెబుతా ఉన్నారు. సో మాటలు కానీ ఎవరైనా మాట్లాడినా కానీ ఆయన ఎటువంటి స్పందన కనబడతలేరు. ఒకవేళ కనుక గిల్లినా కానీ నొప్పి ఉద్దీపనలకు కానీ, అంటే నొప్పి మీన్స్ ఏమైనా మనం గిల్లినా లేకపోతే ఇంజక్షన్ వేసినా లేకపోతే కొంత అట్లాంటివి చేసినా కానీ ఎట్లాంటి వాటికి కూడా ఆయన రెస్పాండ్ కనపడట్లేదట. సో ఈజీ అలాగే బ్రెయిన్ ఎంఆర్ఐ అలాగే డీసీడీ పరీక్షల్లో పెద్ద సుదర్శన్ రెడ్డి మెదడుకు తగినంతటువంటి ఆక్సిజన్ అందకపోవడం వల్ల న్యూరాజికల్ నష్టం జరిగినట్లు సూచించే లక్షణాలు గుర్తించినట్లు హెల్త్ బులెటిన్లో వాళ్ళు పేర్కొనడం జరిగింది. అంతర్జాతీయ వైద్య మార్గదర్శకాల ప్రకారం 72 గంటల తర్వాత మరోసారి న్యూరాజికల్ రీఅసెస్మెంట్ నిర్వహించి పెద్ద సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మరింత స్పష్టత ఇస్తామని యశోద వైద్యులు తెలిపారు. పెద్ద సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని క్రిటికల్ కేర్ అలాగే పల్సనరీ కార్డియాలజీ న్యూరాలజీ విభాగాలకు చెందిన నిపుణుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్న చికిత్సకు సంబంధించిన ప్రతి అంశాన్ని కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని యశోద ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించడం జరిగింది. సో 72 గంటల తర్వాత మరి చెప్తా ఉన్నప్పటికీ 72 గంటలు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది. 5 రోజుల కానించి కూడా ఇంకా కూడా నొప్పికి సంబంధించట్లేదు ఎలాంటి వాటి కూడా, అలాగే మెదడుకి ఆక్సిజన్ కూడా అందట్లేదు అన్నట్టుగా వాళ్ళు కూడా వైద్యులు ధృవీకరించడం జరిగింది. కాబట్టి ఈ రోజు న్యూరో ప్రాక్టికేషన్ సంబంధించినటువంటి ఒక ట్రీట్మెంట్ చేస్తే ఏమైనా రెస్పాండ్ ఉంటుందా ఇదే మరి, ఎందుకంటే చాలా పవర్ఫుల్ ఇంజక్షన్లు ఇచ్చినప్పటికీ కూడా బాడీ నుంచి ఎట్లాంటి స్పందన కనిపించకపోవడం, ఈరోజు ఇది ఫైనల్గా ఈ ట్రీట్మెంట్ ఇస్తే ఎలాంటి స్పందనలు ఉంటాయి అన్నటువంటి దానిపైన డాక్టర్లు ఇప్పటికే మరి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఈరోజు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి ఒక వైద్య బృందం ఈరోజు ఈ ట్రీట్మెంట్ను ఇవ్వబోతా ఉన్నది. మొత్తానికి పెద్ద సుదర్శన్ రెడ్డి కోలుకోవాలని చెప్పేసి చాలామంది పూజిస్తూ ఉన్నారు, చాలామంది కోరుకుంటా ఉన్నారు. సో ఒక గొప్ప నేత ఉద్యమ సమయంలో సైతం కూడా తన యొక్క పాత్ర క్రియాశీలకంగా పోషించినటువంటి వ్యక్తి పెద్ద సుదర్శన్ రెడ్డి. ఆయన తిరిగి మళ్ళీ మా మధ్యలో ఉండాలని చెప్పేసి పెద్ద ఎత్తున అభిమానులు సైతం కూడా వాళ్ళ నర్సంపేట నియోజకవర్గంతో పాటు చాలా ప్రాంతాల్లో ఆయన కోలుకోవాలని చెప్పేసి పూజలు చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా కనబడతా ఉంది. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ సైతం కూడా ఎప్పటికప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం పైన డాక్టర్లతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే కేటీఆర్ హరీష్ రావు సైతం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మరి 5 రోజుల కానించి బాడీ ఎట్లాంటి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ కనీసం స్పందన లేకపోవడం, కోమాలోనే ఇప్పటి వరకు ఉండడమే కొంత ఆందోళనగా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.